ఇనుప కండరాలు, ఉక్కు నరాల ఓ 10 మంది యువకులనివ్వండి. ఈ దేశం భవిష్యత్తును బంగారంగా మారుస్తా అన్నారు వివేకానందులు. యువతపై నరేంద్రుడికి ఉన్న అచంచలమైన నమ్మకానికి నిదర్శనం ఆ మాట. యువతే దేశగతిని మార్చగలరు అనేది అక్షర సత్యం. అలల్లా ఎగిసే ఉత్సాహం, సముద్రగర్భమంత ప్రతిభ, ఏదైనా సాధించగల కార్యదీక్షత భావి భారత నిర్మాతలైన యువతీ యువకుల సొంతం. ఈరోజు వివేకానందుడి జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తి వాక్యాల్లోని సారాన్ని స్మరిద్దాం, ఆచరిద్దాం. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది. ఈ సృష్టిలో ప్రతీదీ సులువే. అలుపెరగక కార్యదీక్ష బూనినప్పుడు ఏదైనా చేజిక్కించుకోవడం సాధ్యమే. ఓపిక, సమయం, సత్తా, సత్తువ యువత కన్నా ఎవరిలో ఎక్కువ? ఈ వనరుల్ని విజయాలుగా మలవడం వీళ్ళని మించి ఎవరికి సాధ్యం? ప్రపంచ చరిత్రలో మహామహులన్నదగ్గ విజేతలంతా యవ్వనములోనే కార్యసాధన ఆరంభించారు. ఈ సమయంలో చేష్టలుడికి కూర్చుంటే వయసు మీరిన తర్వాత ఏమీ సాధించలేం. ఒక జీవితాన్ని నిలబెట్టేది, పడగొట్టేది ఈ ప్రాయమే. నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచమే నీ పాదాక్రాంతమవుతుంది. నీపై నీకు నమ్మకం లేనప్పుడు ఆ భగవంతుడు నీకు అండగా నిలువలేడు. జాంబవంతుడు గుర్తు చేశాకే హనుమంతుడికి తన బలమేంటో తెలిసొచ్చింది. ఆ కీర్తనలు చెవిన పడ్డాకే సముద్రాల్ని అవలీలగా దాటాడు. సంజీవనిని పర్వతాన్ని ఒంటి చేత్తో ఎత్తేశాడు. ఇది కలియుగం. ఇక్కడ ఒక్కో యువకుడు హనుమంతుడంత బలశాలి. కానీ మన సత్తా ఏంటో చెప్పడానికి జాంబవంతులెవ్వరూ ఉండరు. ఏదైనా సాధించగలననే ముందు మనమే నమ్మాలి. దానికి తగ్గ పరిస్థితులు సృష్టించుకోవాలి. అపనమ్మకంగా, అన్యమనస్కంగా చేసే ఏ పనిలో విజయం సాధించలేం. సవాళ్లకు ఎదురెళ్ళు, గెలిస్తే నాయకుడు అవుతావు, ఓడితే ఇతరులకు దారి చూపుతావు. ప్రపంచంలో ఏ గొప్ప విజయమూ తేలికగా చేజిక్కదు. అడుగడుగున కష్టాల చిక్కుముళ్ళు కాచుకొని ఉంటాయి. కొండలోయల్లాంటి అవాంతరాలు అడ్డుపడుతుంటాయి. ఆ సవాళ్లకు ఎదురీదాలి. అవసరమైతే దిశ మార్చుకోవాలి. కుదరకపోతే ఒక్కోసారి తల ఉంచుకోవాలి. సవాళ్లతో పోరాడడం మాత్రం ఆపొద్దు. 200 మైళ్ళ వేగంతో దూసుకెళ్లే ఇప్పటి బుల్లెట్ ట్రైన్ మార్గం కూడా ఒకప్పుడు దుర్గమారణ్యాలతో నిండి ఉండేది. వాటిని చదును చేశాకే పరుగు మొదలైంది. సవాళ్లకు ఎదురెళ్ళి కడకు గమ్యం చేరితే విజేత అని నిన్ను లోకం వేనోళ్ల పొగడుతుంది. ఎంచుకున్న గమ్యం తప్పని తెలితే ఆ అనుభవంతో ఇతరులకు దిశానిర్దేశం చేయగలుగుతావు. ఒక సమయంలో ఒకటే పని చెయ్యి. నీ మనసు, తనువు దానిపైనే లగ్నం చెయ్యి. స్వేదం, రక్తం, ప్రాణం ధారపోయి. మనకు ఉత్సాహం ఉంటే సంతోషం. హోరుగాలి లాంటి అత్యుత్సాహం మాత్రం ఒక్కోసారి ప్రమాదకరం. విజయం ఎంత సులువో ఒక్కోసారి అంత కఠినం. ఒకేసారి 2 పడవల మీద ప్రయాణం నట్టేట ముంచుతుంది. ఒక పని పూర్తవ్వకముందే రెండోది మొదలుపెట్టడం, మూడో దానిపై మనసు పడటం మనల్ని ఆరంభ శూరులుగా ప్రపంచం ముందు నిలబెడుతుంది. యవ్వనం నిరర్ధకంగా కరిగిపోయేలా చేస్తుంది. అర్జునుడికి చెట్టుపై పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు మనకు ఒకే సమయంలో ఒకటే లక్ష్యం ఉండాలి. రోజుకొకసారైనా నీతో నువ్వు మాట్లాడుకో. అది జరగకపోతే నువ్వో అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు. నీ బలం నువ్వే, నీ బలగం నువ్వే, నీ బలహీనత నువ్వే. నీ గురించి నీకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది? అందుకే రోజుకి ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో. నిన్నటికన్నా నేడు ఉన్నతంగా ఉండేలా, రోజురోజుకి ఉన్నతుడిలా మారేలా నిన్ను నువ్వు మలచుకో.
ఆ మాటలు వివేకంతో కూడినవైతే, ఆ ఆలోచనలు విచక్షణతో ఉంటే నువ్వు మనిషిగా మారతావు. లేదా మరుగున పడి మరుగుజ్జులా అయిపోతావు.